సినిమాకి పక్కా 300 కోట్లు వస్తాయి భయ్యా, ఒక్క రూపాయి తగ్గదు. నిజంగా చెప్తున్నా, కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్తా, మస్తాన్ భాయ్ రివ్యూ స్టార్ రాసుకోండి. ఎండి మస్తాన్ భాయ్ రివ్యూ స్టార్ రాసుకొని ఏమైనా వేసుకోండి. 300 కోట్ల కంటే ఒక్క రూపాయి తక్కువ వచ్చినా నాకు మెసేజ్ చేయండి భయ్యా. దీని తర్వాత రివ్యూ చెప్పారు భయ్యా. సినిమా 300 కోట్లు రాకపోతే, సినిమా బ్లాక్ బస్టర్ కాకపోతే, 300 కోట్లు రాకపోతే, నిజంగా చెప్తున్నా భయ్యా, సినిమా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ భయ్యా. నిజంగా చెప్తున్నా, సమంత మీద ఒట్టు, ఈ సినిమా సూపర్ హిట్. నిజంగా భయ్యా, సినిమా సూపర్ హిట్ అంటే సూపర్ హిట్ భయ్యా. ఈ సినిమాని ఎవ్వడు ఆపలేడు, ఎవ్వడేం చేయలేడు. సినిమా ఫ్లాప్ అయిపోయింది, సినిమా కుడిసిపోయింది, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అని చెప్పేటోళ్ళకి కాదు భయ్యా. ఎంత చెప్పినా, ఎంత నెగిటివ్ చేసినా సినిమా సూపర్ హిట్ భయ్యా. ఎందుకంటే కొంతమంది సమంత ఫ్యాన్స్ నెగిటివ్ చేయాలనుకుంటారేమో, అందుకే చెప్తున్నా సినిమా సూపర్ హిట్ భయ్యా. థ్యాంక్ యూ భయ్యా. సినిమా సూపర్ అన్న, మామూలు కంటే మామూలు లేదు. నిజంగా చెప్తున్నా, సమంత మీద ఒట్టు, ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. అయితే చాలా బాగుంది. నిజం చెప్తున్నా, సినిమాకు మెయిన్ ప్లస్ అంటే ఒక ఊరి గురించి, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ గురించి చాలా గొప్ప చూపించారు. మెయిన్ గా అందరూ ఇంతమంది ఎందుకు వచ్చారంటే బుజ్జితల్లి సాంగ్, ఆ సాంగ్ ఎంత బాగుంటుంది సినిమాలో. అది కానీ మన ఒక సాంగ్ ఉంటుంది, దేవత సాంగ్. నిజంగా కొంతమంది హీరో చూస్తుంటే అబ్బా ఎంత బాగుంది అన్న ఫీలింగ్ వస్తాయి, కానీ సాయిపల్లి చూసిన తర్వాత దండం పెట్టాలన్న, అంత బాగుంది సినిమాలో. వేరే లెవెల్ అన్న, ప్రతి సాంగ్ హైలైట్స్ సాంగ్ అని, మన బుజ్జితల్లి సాంగ్ అని చాలా బాగుంది. అంటే ఒక సీన్ ఉంటుంది భయ్యా, హీరో కోసం సాయిపల్లి ఢిల్లీలో యాత్ర వేస్తుంది, చాలా బాగుంది అన్న. ఆ సీన్ చూస్తుంటే నిజంగా మైండ్ ఎగిరిపోయి, నాకు చాలా బాగుంది. మన డీఎస్ పక్క ట్రేడ్ మార్క్ అనిపించారు. డీఎస్ మార్క్ చందు మండి డైరెక్షన్ చాలా కొత్త అనిపించింది. నా చేతిని చాలా బాగా ఇస్తాడు, చాలా డెవలప్ అయ్యాడు, చాలా బాగుంది. 10 times చూసానండి. అంటే అప్పట్లో చదువుకుంటున్నప్పుడు ఆ టైంలో. సో మేము అంత అభిమానిస్తాం, యావరేజ్ గా ఉంటేనే మేము అన్ని సార్లు చూస్తాము. ఇప్పుడు అంటే మాకు చిన్న బాధ ఏంటంటే, ఇప్పుడు అంటే 20 days మాక్సిమం 1 month లో మూవీస్ లో నుంచి వెళ్ళిపోతున్నాయి. సో అది కొంచెం అంటే బాధగా ఉంది. కానీ బట్ అపార్ట్ ఫ్రమ్ దట్, మూవీ బాగుంటే కనుక అంటే వాళ్ళెంత సంతోషపడతారో, ఆ హిట్ ఇచ్చినందుకు మేము కూడా అంతే సంతోషపడతాం. అండ్ ఈ మూవీ మాత్రం ఫస్ట్ షూర్ ఒక టర్నింగ్ పాయింట్ అవుతుందండి నాగ చైతన్య గారి లైఫ్. అంటే మాకు ఆ పర్ఫార్మెన్స్ ఇప్పుడు మీకు చెప్పాలన్నా కానీ, మూవీ చూసి అది ప్రౌడ్ అంటారు చూడండి, ఒక ప్రౌడ్ మూమెంట్. ఆ ప్రౌడ్ మూమెంట్ అండి ఫ్యాన్స్ కి మాత్రం ఫస్ట్ షూర్. అంటే ఈ మూవీ చూసిన తర్వాత ఆ మూవీ అంటే కలెక్షన్ అంతా పక్కన పెడితే, ఒక ప్రౌడ్ మూమెంట్, ఒక అభిమానిగా. అంటే ఆయన చేసిన పర్ఫార్మెన్స్ కి ఎమోషన్ మాత్రం చాలా బాగా పండించారండి. అంటే ఈ రేంజ్ లో చేస్తారని, ఇంత కష్టపడతారని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన డెడికేషన్ కి రియల్లీ థ్యాంక్స్ అండి. అండ్ ఆయన ఒక్కళ్ళే కాదు, టీం మొత్తం బ్యాక్గ్రౌండ్ ఫోర్ డిఎస్పీ గారు ఇచ్చారండి. అసలు మామూలుగా ఇవ్వలేదు అసలు, నిజంగా చెప్తున్నా. చాలా బాగుందండి. ఆల్రెడీ లవ్ స్టోరీలో చూసాము, మనకు ఆ కెమిస్ట్రీ. అంటే ఈ మూవీ చూసిన తర్వాత ఇంకా మనం లవ్ స్టోరీ మర్చిపోతాం, టు బీ ఫ్రాంక్. వీళ్ళ కెమిస్ట్రీ ఏదైతే ఉందో, ఎందుకంటే ఇద్దరే అండి. అంటే ఒకవైపు నాగ చైతన్యం చూడాలా, ఇక్కడ సాయిపల్లి గారిని చూడాలా అర్థం కాదు. అంటే అంత అసలు ఒక సోల్ లా చేశారు ఇద్దరు. సో అసలు అంటే కొందరు అంటే ముందు, ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ అయింది కదా, ఇప్పుడు తెలుస్తుంది అంటే జనాలకి. ముందు అంటే సాయిపల్లి గారు డామినేట్ చేస్తారనే వర్డ్ ఏదైతే ఉందో, ఈ మూవీ చూసిన తర్వాత వాళ్ళిద్దరు ఒకటేలా చేశారు. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని మాత్రం ఫస్ట్ షూర్ గ్యారంటీగా తెలుస్తుందండి.